హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత మహిళా క్రికెట్ జట్టులో అత్యంత ప్రతిభావంతమైన ఆల్రౌండర్ మరియు స్పిన్నర్ అయిన దీప్తి శర్మ గురించి తెలుసుకుందాం. దీప్తి శర్మ అసలు పేరు దీప్తి భగవాన్ శర్మ. 1997 ఆగస్టు 24న ఆగ్రా, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. చిన్నప్పటి నుంచి క్రికెట్పై ఆసక్తి పెంచుకున్న దీప్తి శర్మ తన కుటుంబ ప్రోత్సాహంతో కఠినమైన శిక్షణ తీసుకుంది. ఆమె ఏకలవ్య స్పోర్ట్స్ స్టేడియంలో శిక్షణ పొందారు. దీప్తి శర్మ తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్, నమ్మకమైన బ్యాటింగ్ మరియు ప్రశాంతమైన స్వభావం కలిగి అభిమానుల్ని సంపాదించుకున్నది. దీప్తి శర్మ తండ్రి భగవాన్ శర్మ ఒక రైల్వే ఉద్యోగి, తల్లి సుశీల హౌస్ వైఫ్. 7 పిల్లలున్న కుటుంబంలో ఆమె చిన్నది. చిన్నతనంలో అన్నయ్య సుమిత్ శర్మతో కలిసి క్రికెట్ ఆడే అలవాటు ద్వారా ఆమె క్రీడా ప్రయాణం మొదలైంది. దీప్తి శర్మ చిన్నతనంలో తన అన్నయ్య అయిన సుమిత్ శర్మతో కలిసి గ్రౌండ్కి వెళ్ళేది. మొదట్లో కేవలం ఆమె ఆట చూడటానికి కోసమే వెళ్ళేది. ఆ తర్వాత తన అన్నయ్య సుమిత్ శర్మతో కలిసి ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేసింది. ఆగ్రాలోని ఏకలవ్య స్పోర్ట్స్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుండగా ఆమె ప్రతిభను గుర్తించి మన మాజీ భారత క్రికెటర్ హేమలత కాళా గారు ఆమెను గుర్తించారు. ఆమె 17 సంవత్సరాల వయసులోనే 2014లో అంతర్జాతీయ క్రికెటర్లోకి అడుగుపెట్టింది. స్టార్టింగ్లో సమాజం నుండి వచ్చిన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆమె తండ్రి మరియు కుటుంబ సభ్యులు ఆమె క్రీడా జీవితానికి పూర్తి మద్దతునిచ్చారు. దీప్తి శర్మ 2014లో భారత మహిళా క్రికెట్ జట్టు తరఫు నుంచి అరంగేట్రం చేసిన ఆమె కొద్ది కాలంలోనే తన ప్రతిభను నిరూపించుకుంది. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీప్తి శర్మ కేవలం బౌలింగ్ మాత్రమే కాదు, అద్భుతమైన బ్యాటర్ కూడా. ఐర్లాండ్పై 188 పరుగులు చేసి తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది. ఈమె ఇన్నింగ్స్ మహిళా క్రికెట్లో అత్యుత్తమైన ప్రదర్శన ఒకటిగా నిలిచింది. జట్టు విజయాల్లో దీప్తి శర్మ ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించారు. వరల్డ్ కప్లు, ఆసియా కప్లు మరియు ఇతర అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆమె ప్రదర్శనలు విశేషంగా నిలిచాయి. దీప్తి శర్మ ప్రపంచంలోని ప్రముఖ మహిళా క్రికెటర్లో ఆల్రౌండర్లో ఒకరిగా గుర్తింపు పొందింది. ఆమె ఆట తీరు యువ క్రికెటర్కు ప్రేరణగా నిలుస్తుంది. ఆమె బౌలింగ్లో ఖచ్చితత్వము, వేగంలో మార్పులు మరియు సహనంలో ప్రత్యేకతలు. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా బౌలింగ్ చేసే జట్టుకు కీలక వికెట్లు అందిస్తుంది. కష్టపడి పనిచేస్తే, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని దీప్తి శర్మ జీవితం మనకు నేర్పుతుంది. భారత మహిళా క్రికెట్లో దీప్తి శర్మ ఒక విలువైన ఆటగారు. భవిష్యత్తులో కూడా ఆమె మరిన్ని విజయాలు సాధించాలని, భారతదేశానికి గర్వకారణం కావాలని మన స్పిన్ రాణి దీప్తి శర్మ స్టైల్కి పాక్ బౌలర్లు విలువెల్లాడిపోయారు. రీసెంట్గా జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ విమెన్స్ T20 వరల్డ్ కప్లో దీప్తి శర్మ 5 వికెట్లు తీసుకొని కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఈవిడ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది మన లేడీ బాస్ దీప్తి శర్మ. టీమిండియా దీని మొత్తానికి సెలబ్రేషన్స్ చేసుకున్నాయి. ఇప్పటి వరకు దీప్తి శర్మ 150 వికెట్లు తీసుకున్నారు. దీప్తి శర్మ విమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఉత్తరప్రదేశ్ వారియర్స్ తరఫున ఆడుతున్నారు. ప్రస్తుతం దీప్తి శర్మ డిఎస్పీగా ఉత్తరప్రదేశ్లో వర్క్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ స్పోర్ట్స్ కోటా తరఫున వచ్చిన ఉద్యోగం. ఇది మన దీప్తి శర్మ అంతర్జాతీయ మహిళా T20 వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. తన కెరియర్ మొత్తంలో 160 వికెట్లు తీసి T20 ఫార్మాట్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు. మహిళా అంతర్జాతీయ క్రికెట్ టెస్టులు, వన్డేలు, T20లు అన్నీ కలిపి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గోస్వామి
రికార్డును దీప్తి శర్మ సమం చేశారు. ఇక వన్డే మ్యాచ్లో అరుదైన రికార్డ్ ఘనత సాధించారు. ఒకే ఎడిషన్లో 200 కంటే ఎక్కువ పరుగులు, 15 వికెట్లు పైగా తీసిన తొలి మహిళ భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించారు. దీప్తి శర్మ మహిళా ప్రీమియం లీగ్లో అద్భుతమైన రికార్డులను కలిగి ఉంది. ఆమె 2024 సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకుంది. ప్రీమియం లీగ్లో ఆమె అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారు. ఆమె ఉత్తరప్రదేశ్ వారియర్స్ జట్టున తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒంటి చేత్తో మ్యాచ్లను మలుపు తిప్పే సత్తా ఉన్న ఆల్రౌండర్. ఆమె బాల్తో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా బ్యాటింగ్లోనూ కీలక సమయాల్లో పరుగులు సాధిస్తుంది. దీప్తి శర్మ మంచి లెఫ్ట్ హ్యాండ్స్ బ్యాటింగ్ చేస్తుందే కాదు, మంచి బౌలర్ కూడా. తను ఆల్రౌండర్. మహిళా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఎక్కువ వికెట్లు తీసుకున్న ఘనత ఆమె దక్కించుకుంది. దీప్తి శర్మ ఉమెన్స్ ప్రీమియం లీగ్లో కూడా చాలా పరుగులు మరియు వికెట్లు తీసుకున్నారు. ప్రెజెంట్ దీప్తి శర్మ డిఎస్పీగా ఉత్తరప్రదేశ్లో వర్క్ చేస్తున్నారు. తన ప్రతిభకు అందరూ మెచ్చి తనకు చాలా రికార్డులు అందించారు. దీప్తి శర్మ బౌలింగ్లో ఖచ్చితత్వము, వేగము, మార్పులు మరియు సహనము ప్రత్యేకతలు. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా బౌలింగ్లు చేస్తూ జాతీయ జట్టుకు కీలక వికెట్లు అందిస్తుంది. భారత జట్టులో విజయాలలో దీప్తి శర్మ ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించింది. వరల్డ్ కప్పులు, అంతర్జాతీయ టోర్నమెంట్స్లో ఆమె ప్రదర్శనలు విశేషంగా నిలిచాయి. దీప్తి శర్మ ప్రపంచంలోని ప్రముఖ మహిళా ఆల్రౌండర్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆమె ఆట తీరుకు యువ క్రికెటర్కు ప్రేరణగా నిలుస్తుంది. కష్టపడి పనిచేసే క్రమశిక్షణతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని దీప్తి శర్మ జీవితం మనకు నేర్పుతుంది. భారత మహిళా క్రికెట్లో దీప్తి శర్మ ఒక విలువైన ఆటగారు. భవిష్యత్తులో కూడా ఆమె మరెన్నో విజయాలు సాధించి భారతదేశానికి గర్వకారణం కావాలని ఆశిద్దాం. దీప్తి శర్మ తన బాల్యం నుండి ఎంతో కష్టపడి నేర్చుకున్న తన క్రికెట్ను ఆదర్శంగా తీసుకుని నేటి పిల్లలు రేపటి పౌరులుగా ఆలోచించి బాగా నేర్చుకోవాలని ఆశిద్దాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.